హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీ రామ్. పాక్పై చేస్తున్నటువంటి దాడులకి మన ఇండియన్ గవర్నమెంట్ తీసుకున్న ఏదైతే నేమ్ ఉందో ఆపరేషన్ సింధూర్ అని, సో ఇది సక్సెస్ఫుల్గా జరిగిందా, యుద్ధం ఇంకా ఉందా అనే అంశం గురించి సినీ మరియు రాజకీయ విశ్లేషకులు తాసి విజ్ఞాన్ గారిని తెలుసుకుందాం. నమస్తే. నమస్తే. ఏంటన్నా ఇంకా యుద్ధం కొనసాగే అవకాశం ఉందా? వాళ్ళు ప్రతి దాడులు చేస్తున్నారు. పూంచి అనే ఏరియాలో కూడా ఎంతవరకు డ్యామేజ్ అయింది, సివిలియన్స్ కూడా ఎఫెక్ట్ అవుతున్నారు. సో ఓవరాల్గా ఈ యుద్ధం పట్ల మీ అభిప్రాయం ఏంటి? ఆల్రెడీ గత 2 రోజుల నుంచి మాట్లాడుకుంటూనే ఉన్నాం దీని గురించి. ఇప్పుడు అసలు విషయానికి వస్తే నిన్న మార్నింగ్ మళ్ళీ దాడి చేశారు వాళ్ళు. ఇప్పుడు ఒకసారి చేసిన దానికి 14 days ఆగి ఓ సమాధానం అయితే చెప్పాం. అదేంటది, మా జోలికి వస్తే ఎలా ఉంటుందో చూడండి అని. ఒక మేం బాగా వైరల్ అవుతుంది, వెళ్ళి మోడీకి చెప్పు అనేది ఇట్లా ఉంటుంది. పక్కనే మోడీకి చెప్పానండి స్టోరీ కూడా పెట్టాను. ఆవిడ నిజంగా బాగుంది కదా, చెప్పా ఏం జరిగింది అట్లా. సో నువ్వేదో చేసావు, నా జోలికి వస్తే ఎలా ఉంటుందో రుచి చూపించావు అంతే. నువ్వు కంటిన్యూ చేయొద్దు మళ్ళీ దాన్ని, బికాస్ స్టార్ట్ చేసింది నువ్వు ఫస్ట్. అసలు టూరిస్ట్లను చంపడం ఏంటి చెండాలంక? నువ్వు స్థానికంగా వాళ్ళని ఎక్కడన్నా ఏమైనా చేసినా అవతల ఏంటంటే ఇక్కడ దాడులు జరుగుతాయి అయినా మన జాగ్రత్తలో మనం ఉండాలి అని ప్రిపేర్ అయిన వాళ్ళు ఉంటారు. నెక్స్ట్ ఇప్పుడు వరదలు వచ్చే ప్రాంతాలు ఉంటారు, లోతట్టు ప్రాంతాలు. వాళ్ళకి తెలుసు ఏదో రోజు వరద వస్తే ఏదన్నా అవుతుంది అని చాలా సందర్భాలు చూసుంటారు. అయినా సరే మనం ఎప్పుడు జాగ్రత్తగా ఉండాలి అని ఒక బిక్కుమంటూ ఉంటారు. అట్లాంటి వాళ్ళు అదేంటిది చనిపోయారు అనుకో, వాళ్ళ తాలూకా మనుషులు ఏంటంటే ఎప్పుడు అవుతుందండి, ఇప్పుడు అయింది అయ్యయ్యో అన్నట్టు బాధపడతా ఉంటారు. ఆర్మీకి వెళ్ళిన వాళ్ళు కూడా ఇక్కడ వాళ్ళ పేరెంట్స్ కూడా ఒక ప్రిపేర్ అయ్యే వెళ్తారు. ఎప్పుడైనా ఏదన్నా వినకూడదు వింటే మనం ధైర్యంగా ఉండాలని. టూరిస్టులకు ఆ ధైర్యం ఎందుకు ఉంటుంది? నేను చచ్చిపోవాలని వస్తాడా వాడు ఎంత సంతోషంగా గడపడానికి వస్తాడు. మనశ్శాంతి కోసం. టూర్ అంటేనే మనశ్శాంతి కోసం కదా. నువ్వు చావు ఎత్తుక్కుంటూ వెళ్ళావు కదా ఎక్కడికో. ఇప్పుడు నేను చాలా మంది చూస్తా, ఇప్పుడు వాటర్ ఫాల్స్ దగ్గర జారిపడ్డ వాళ్ళని చూసినా, బీచ్ల్లో కొట్టుకుపోయిన వాళ్ళని చూసిన అబ్బా అనిపిస్తుంది. బికాజ్ పాపికొండలో పడవ మునిగిన వాళ్ళు డైలీ లైఫ్ టెన్షన్గా గడుపుతా ఒక విశ్రాంతి తీసుకుందామని ఒక దగ్గరికి వెళ్తారు. అక్కడికి వెళ్ళి వాళ్ళు పూర్తిగా విశ్రాంతి తీసుకుంటున్నారంటే ఎంత బాధ వేస్తుంది చెప్పు. ఆ హాలిడే అంటే ఆ సెలబ్రేషన్ మూడ్ అది. ఫోటోలు తీసుకోవాలి, చక్కగా నవ్వుకోవాలి, ఏదైనా మంచి ఫుడ్ ఎంజాయ్ చేయాలి, ఆ ప్రపంచం అక్కడ ఏముంటుందో తెలియదు అన్నీ చూడాలి. ఆ తర్వాత మళ్ళీ రెగ్యులర్ లైఫ్కి వచ్చి మళ్ళీ ప్రశాంతంగా పని చేసుకోవాలి. కోరి ఎక్కడ ఒక మంచి లొకేషన్ వెతుక్కొని వెళ్తారు. అన్ఎక్స్పెక్టెడ్ అదే రోజు అక్కడ ఏదో ప్రమాదం వస్తుంది. ఎక్కువ నీళ్లు పడి వాటర్ ఫాల్లో కొట్టుకుపోవడమో ఇంకేదో అవడమో, ఇట్లా ఉగ్రదాడి జరగడం, సంథింగ్ సిచ్యువేషన్. ఇంకండ్ ఇది మనకి ఖుషి సినిమాలో చూపించాడు విజయ్ దేవరకొండ. వాడేదో ఆనందం తట్టుకోలేక కాశ్మీర్ చూద్దామని వస్తాడు. చూస్తా హ్యాపీ ఫీల్ అయ్యే టైంలో అక్కడ దాడి జరుగుతుంది, రే అటుపోండ్రా ఇటుపోండ్రా అని. అప్పుడు సడన్గా అనిపిస్తుంది, అమ్మో నేను ఇక్కడికి వచ్చాను ఏదో అవుతుంది అని. ఆ భయంలో బతికినా పర్లేదు కానీ అక్కడ వాళ్ళ ప్రాణాలు పోతున్నాయి. మళ్ళీ అడిగి నువ్వు హిందువా అని అడిగి చంపాడు. అసలు అమ్మో దీని గురించి ఏం చెప్పినా వేస్టే. అందుకని చెప్పేసి వీళ్ళు ఆపరేషన్ సింధూర్ ఇక్కడ ఉంటుంది కాశ్మీర్ మన ఇండియాకి. అండ్ ఎవరైనా చనిపోతే 14 days తర్వాత చేస్తారు రిచువల్స్. ఇక్కడ కూడా కరెక్ట్ 14th day వరకు వెయిట్ చేసి 15th day స్టార్టింగ్ లో అటాక్ చేశారు. అండ్ ఆ రఫేల్ ఇందులో కీలక పాత్ర పోషించింది. అది ఫ్రెంచ్ వాళ్ళు డిజైన్ చేసింది. రఫేల్ గురించి మాట్లాడుకుంటే కామెడీ ఏంటంటే, పాక్ చైనా నుంచి తెచ్చుకుంటుంది రఫేల్ అవి ఇవి. వాళ్ళకి అర్థం కావట్లేదు చైనా ప్రోడక్ట్స్ అంటే. అది వాడు పేల్చే ముందు వాడి దగ్గరే పేలిపోయాడు. మరి చైనా ప్రోడక్ట్ అదే. అది నిజంగా మన వాళ్ళు ఎందుకంత ధైర్యంగా ఉన్నారంటే, నువ్వు ఏ జపనీస్ టెక్నాలజీ తెచ్చుకున్నా, ఏ కొరియన్ టెక్నాలజీ, ఏ తైవాన్ తెచ్చుకున్నా పర్లే, అమ్మో వీడియోతో తెచ్చుకున్నాడు అని భయం వేయదు. ఆయన లేదు రాడు చైనా కొన్నాడు. అదే కదా, ఏం కాదులే యుద్ధానికి వెళ్ళి వాళ్ళన్నీ చైనా తుపాకీలే కొనండి, నష్టమేం లేదు మీరు కానివ్వండి. అది ఇటు కలిస్తే ఇటు పేలుద్ది. నువ్వు ఏదో నొక్కుతా ఉంటే నువ్వు తిప్పే లోపే పేలుద్ది.
అందులో సగం కాదు, సగం వాళ్ళు మొత్తం ఎవరైతే కలుపులు చదువుతారో సగం వాళ్ళు దాని వల్ల చచ్చిపోతారు, సగం వాళ్ళే చేస్తారు తెలియట్లే వాళ్ళకి. అది చైనా ప్రొడక్ట్ వాళ్ళేదో మేము సపోర్ట్ చేస్తాం, అబ్బా మాకు ఎంత పెద్ద సపోర్ట్ వచ్చిందో. అరే వాడు అన్ని తయారు చేస్తాడు, తయారు చేయడానికి కాదు. సరే ఇప్పుడు ఒత్తి ఎలా పెట్టాలి సార్, ఇలా పెట్టాలి ఇలా పెట్టాలి చెప్పేలేదు, బాంబు వెళ్ళిపోతే అక్కడే. అది మన వాళ్ళది. నేను మన రఫైల్ అది ఫ్రెంచ్ డిజైన్ చేశారట. అది ఏం తెలుసా, ఫస్ట్ టైం వాడారు ఈసారి. బంకర్ లో ఉన్నా సరే పేలుస్తుంది అది. సో అంత స్ట్రాంగ్, ధైర్యంగా దాన్ని వదిలేరు. అవతలోడు ఎంత ధైర్యంగా ఏం వదలలేడు, వాడి దగ్గర వదలడానికి వాడు ఇంకా భయం వేసి పొద్దున ఏం చేశాడంటే సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న అమాయకుల్ని కాల్చేసాడు వాడు. ఈరోజు మార్నింగ్ 14 members చనిపోయారు, ఒక 43 or 44 members గాయపడ్డట్టు తెలిసింది. వాడు అదేదో ప్రయోగించాలని వాడికి అనిపించలా. సరే ఒకసారి ఆలోచించండి, ఎందుకైనా చైనా ప్రోడక్ట్ అని వాళ్ళకు కూడా తెలుసు కదా. సో ఇది సంగతి. సరే జోక్స్ ఏ పార్ట్. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే సుబాన్ అల్లా మర్కజ్. సుబాన్ అల్లా మర్కజ్ అనేది ఎక్కడ ఉందంటే, మన నీకు అర్థమయ్యే లాంగ్వేజ్ లో చెప్పాలంటే కలేజా సినిమాలో రాజస్థాన్ బార్డర్, ఇంకా పోతే పాకిస్తాన్ వస్తుంది అంటారు చూడు, అక్కడ బిలాహపూర్ ఏంటో దాని దరిద్రం పేరు నాకు తెలియదు, అటువైపు ఉంటే అక్కడ ఒక స్థావరం. బిలాస్పూర్ అది బిలాస్పూర్ మంది, బిలాస్పూర్ కాదు అదేదో ఉంటుంది, బిలవల్లపూరో ఏదో ఏదో పిచ్చిపూర్, పాకిస్తాన్ టెరిటరీ అది. అక్కడ సుబాన్ అల్లా మర్కజ్ అని ఉంది. ఉగ్రవాదుల్ని తయారు చేసింది. అదొక 15 kilometers టెరిటరీ, అది 15 acres టెరిటరీ. వాళ్ళకి అదేంటిది నీళ్ళల్లో, ఇప్పుడు సింపుల్ చెప్పాలంటే దేవర సినిమాలో సైఫ్ అలీ ఖాన్ తయారు చేస్తాడు చూడు 24 members ని, అట్లాంటి వాళ్ళని 600 మంది 700 మంది తయారు చేస్తున్నారు అక్కడ. స్కూల్ ఉంది అక్కడ ఏదన్నా ఒకటి, అదే ఆ టెరిటరీలోనే. ఆ స్కూల్ హెడ్ మాస్టర్ హఫీజ్ సయ్యద్. వాడే అయితే లేదు ఇంకో పేరు వచ్చింది, హఫీజ్ సయ్యద్ కాదు, ఇంకోటి పేరు. హఫీజ్ సయ్యద్ గారు కరాచీలో చేస్తున్నాడు, ఇది వేరే వాడు. ఆ స్కూల్ వేరు, ఆ స్కూల్ వేరు. వీడేంటంటే అది ఉగ్రవాద సంస్థల్ని తయారు చేసే టెరిటరీ అని 32 దేశాలు గుర్తించాయి. 32 దేశాలు ఇంక్లూడింగ్ అమెరికా. ఐక్యరాజ్య సమితి కూడా చెప్పింది అక్కడ ఉగ్రవాదులు తయారు చేస్తున్నారని. పాకిస్తాన్ అడిగితే అది పవిత్ర స్థలం అండి, అది ముస్లిమ్స్ నమాజ్ చేసుకునే స్థలము, అది సుబాన్ అల్లా మర్కజ్, అట్లాంటివి ఏం లేవు, మేము ఎప్పుడో దాన్ని ఖండించాము, ఉగ్రవాదులు లేరు మా దగ్గర అని చెప్పింది. ఇప్పుడు సరే ఇండియా పొరపాటున అది ఉగ్రవాదులది అనింది అనుకుందాం, 32 దేశాలు అనవుగా అందరూ. అది అక్కడ గూగుల్ మ్యాప్స్ నుంచి చూసినా అక్కడ గుర్రప్ స్వారీలు, ఇంకా ఇప్పుడున్న టెక్నాలజీ చాలా ఏవేవో నేర్పుతున్నారు వాళ్ళకి. అవన్నీ నేర్చుకొని ఏం చేసేస్తారో తెలియదు. అంటే వీళ్ళు ఎట్లాంటి వాళ్ళు తెలుసా, ఇప్పుడు నీకు వాడేవాడు కరాచీ వాడు, వాడు నేర్పే వాళ్ళకంటే వీళ్ళు ఇంకా ప్రమాదం. ఇక హఫీజ్ సయ్యద్ గారు నేర్పే వాళ్ళు ఏం చేస్తారంటే, వాడు బెల్ట్ పంపు కట్టుకొని వచ్చి 100 మందో 50 మందో ఉన్న చోటుకి వెళ్ళి పేల్చుకొని చచ్చిపోతాడు, వాళ్ళని చంపేయాలి. వీళ్ళు అట్లా కాదు, కనీసం మన ప్రాణం పోతుంటే 5,000 మందినైనా చంపాలి. పెద్ద టార్గెట్లు వీళ్ళు, మహా ఉగ్రవాదులు. నన్ను అడిగితే ఈరోజు రేపు దాన్ని కూడా పేల్చేస్తారు. పేల్చినా అక్కడ ఉంటారని గ్యారంటీ లేదు, ఎందుకంటే ఆల్రెడీ 2 స్థావరాలు పేల్చారన్నప్పుడు పరిగెడుతున్నారు. మొత్తం 40 స్థావరాలు అంటే కదా గుర్తించి. అండ్ నెక్స్ట్ అదేవతో పాక్ యాంకరు వెక్కి 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 ఏడుస్తుంది అమ్మ తల్లి. మరి టూరిస్టులని, ఒక లేడీని అలా చిన్న చిన్న పిల్లలు అలా కాల్చి చంపినప్పుడు రాలేదా వీళ్ళకి ఏడుపులు? అప్పుడు ఏమైంది, ఇలా ఏడుపులు పెడబొబ్బాలన్నీ ఏడ్చుకుంటుని అసలు ఏదో జరిగిపోతుంది మా దేశాన్ని, వీళ్ళందరూ ఇచ్చి ఏదో చేస్తున్నారు. ఇప్పుడు కాల్చింది ఎవరిని? మీ ఆర్మీని టచ్ చేయలే, మీ పాక్ జనాన్ని టచ్ చేయలే, టచ్ చేయాలి, జస్ట్ ఉగ్రవాదులు మాత్రం టచ్ చేసి నీకు ఎందుకు అంత భావోద్వేగం వస్తుంది? అదే భావోద్వేగం వస్తుంది. మళ్ళీ అవుతుంది. అమ్మ వాళ్ళ అంత్యక్రియలు ఎలా చేశారో చూసారా, ఉగ్రవాద అంత్యక్రియలు. వాడిని పెట్టెలో పెట్టి అందరూ ఏడుపు మొహాలు వేసుకొని, అసలు భావితరాల ఉగ్రవాదులు తయారు చేసే మహా టీచర్ చచ్చిపోయాడు అన్నట్టుగా. బాబోయ్, ఆర్మీ దానికి వాళ్ళ అంత్యక్రియలు చేస్తుంది. మన దేశాల్లో పెద్దవాళ్ళు పోతే ఇండియా జెండేసి సాగనంపుతామా, అట్లా వాళ్ళు పాక జెండాలు వేసి సాగనంపుతాం ఉగ్రవాదులు. మళ్ళీ వాళ్ళు ఆడేమి ఆ దేశ ప్రధాని కాదు, వాడు అక్కడ మినిస్టర్ కాదు, సోల్జర్ కూడా కాదు, ఎవడు కాదు, ఉగ్రవాద టీచర్ వాడు. ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయి. సరే వాట్ ఎవర్. ఇప్పుడు మాత్రం వీళ్ళకి ఇంకో 2 దేశాలు సపోర్ట్ చేస్తున్నాయి, చిన్న చిన్నవే ఏవో.
2 పిచ్చి దేశాలు సపోర్ట్ చేస్తున్నాయి పాకిస్తాన్కి, ఇది చాలా పెద్ద తప్పు అని. బంగ్లాదేశ్ బంగ్లాదేశ్ కాదు, ఏదో పేర్లు ఉన్నాయి మర్చిపోయారు, అదేం దేశాలు. సరే, ఇప్పుడు చైనీస్ టెక్నాలజీని వీళ్ళు ఎంత వాడుకున్నా మనకే అడ్వాంటేజ్. బికాజ్ వీడు ఏంటంటే చైనా వాడు వీళ్ళకి అర్థం కావట్లేదు పాకిస్తాన్ వాళ్ళకి. వాడు తయారు చేసుకునే పని చేస్తే ఆ పని చేయమని వీళ్ళ దగ్గర ట్రయల్ చేస్తున్నాడు వాడు. ఇప్పుడు వాడికి ఇప్పుడు యుద్ధానికి పోవాల్సిన అవసరమే ఉంది ఎవరితోనో. ఇక్కడ ఎట్లా జరుగుతుంది కదా, ముందు వాళ్ళకి ఇవ్వండి, లోటుపాట్లు ఏమున్నాయో తెలుస్తుంది, మళ్ళీ మనం రిపేర్లు చేసుకోవచ్చు. ఓహో ఇక్కడే పేలింది, ఎందుకు పేలింది, ఓకే ఈ వైర్ ఇటు కాదు ఇటు పెట్టాలి, అందరు జాగ్రత్త ఇటు పెట్టాడు, లేదా అక్కడే లేచిపోయారండి. సో అట్లాంటివి ఉంటాయి. వాడు ప్రయోగం చేస్తున్నాడు హ్యాపీగా, వీడికి తెలియకనేమో నాకు వాడు ఏదో పెద్ద సహాయం చేస్తున్నాడు, అన్ని పంపిస్తున్నాడు అని చెప్పి ఆనందపడుతున్నాడు. ఎంత కాదనుకున్నా వీళ్ళకే నష్టం. ఆల్రెడీ ఇన్ఫ్లేషన్ పెరిగిపోయింది, రేట్లు పెరిగాయి, పాల రేట్లు పెరిగాయి, చికెన్ రేట్లు పెరిగాయి, నీళ్లు లేవు, చస్తున్నారు. దేనికి ఇంకా అవసరం లేదు, పోతుంది అది. నువ్వు ఇదే తీరున మనం ఒక 3 months కంటిన్యూ చేస్తే మొత్తం పాక్ స్మాష్ అయిపోతుంది. తర్వాత వాడికి యుద్ధం చేయడానికి కూడా బలం ఉండదు, ఆ టైప్. అది ఎందుకింత దుస్థితి, మిమ్మల్ని ఎవడు వాళ్ళలోనే పీపుల్ వాళ్ళని వ్యతిరేకిస్తున్నారు. రేపు మీ వల్ల మేము నష్టపోతున్నారా బాబు, ఎందుకు వచ్చిన గొడవ మరి అనుభవించాలి పీపుల్ కూడా. బికాస్ ఎందుకంటే ఇప్పుడు ఇండియాలో జరిగిన ఇన్సిడెంట్ పెహల్గాం తర్వాత ఒక్క పాకిస్తానీ అన్న కన్సర్న్ చూపించుంటాడని నేను నమ్మట్లేదు. ప్రతి ఒక్కడు భలే ఎక్సలెంట్ మంచి చర్య, అందులో కరెక్ట్ చేయాలి అనే పనిగా అలా అనుకున్న ప్రతి ఒక్కడు అనుభవించి తీరాలి. ఈ రోజు పనిలో పనిగా మనం కరాచీ బేకరీ గురించి కూడా మాట్లాడుకుందాం, ఇలా సందర్భం వచ్చింది కాబట్టి. ఇది కమ్చంద్ రామ్నాని అని ఆయన ఎప్పుడు పాపం అప్పుడు కరాచీ ఇండియాలో భాగంగా ఉన్నప్పుడు సింధ్ ప్రాంతం నుంచి వచ్చి హైదరాబాద్లో స్థిరపడ్డాడు. 53లో కరాచీ ఒక బేకరీ బిజినెస్ పెట్టుకున్నాడు. ఆయన వచ్చినప్పుడు అసలు హైదరాబాద్కి ఎందుకు వచ్చాడు వీడు అంటే, 1947 తర్వాత 2 దేశాలు విడిపోయాక హైదరాబాద్ ఇంకా ఇండియాలోనే అదేంటి విలీనం అవ్వల, ఒక ముస్లిం దేశం లాగా ఉండింది. అప్పుడు వాడు ఇక్కడికి వచ్చాడు, మన వాళ్ళందరూ బాగా తింటారు నా రుచులన్నీ అని. సో ఉస్మానియా బిస్కెట్ వాడే కనిపెట్టింది, నచ్చింది. తర్వాత చందమామ బిస్కెట్ కనిపెట్టాడు. దానికి రుచి ఉండదు యాక్చువల్గా. ఎందుకు రుచి ఉండదు అని వాడిని అడిగితే, దీన్ని ఇట్లా ముంచుకొని తినండి అని చెప్పాడు, అది వాడే చెప్పాడు. తర్వాత దాంట్లో ఫ్లేవర్స్ పెట్టాడు. నెక్స్ట్ దాంట్లో టూటీ ఫ్రూటీలు, కిస్మిస్లు, బాదంలు చల్లాడు. అప్పటి నుంచి కరాచీ బేకరీలో కరాచీ బిస్కెట్స్ బాగా ఫేమస్ ఇప్పటికి కూడా. వాడు ఆ బిజినెస్ చేసుకుంటుంటే 1971 యుద్ధం తర్వాత మళ్ళీ ఇప్పటికీ కరాచీ అనే పేరు తీసేయండి అని చాలా మంది గొడవలు చేస్తున్నారు. ఆ రామ్నాని కుటుంబానికి అది అర్థం కావట్లా. ఇక్కడ వీళ్ళు ఏంటంటే, నువ్వు ఇక్కడ బేకరీ వ్యాపారం చేసుకోవద్దు అని అనలా, నువ్వు చేసుకో, పాకిస్తాన్కి సంబంధించి కరాచీ ఈ పేరు మాకు వద్దు అంటున్నారు. కురిషి అని పెట్టుకో బెటర్, ఏదో ఒకటి కురిషి బాగుంటుంది, మాకు వద్దు, మీరు ఆ పేరు మార్చండి, మాకేమో నువ్వు ఇక్కడ బిజినెస్ చేసుకుంటా నేను ఎవడొద్దు అన్నాడు. వాడి ప్రాబ్లం ఏంటంటే ఇప్పటికిప్పుడు అన్ని లోగోలు మార్చాలి, అన్ని బ్రాండింగ్లు రీబ్రాండింగ్ అంటే మాకు మళ్ళీ కొన్ని కోట్లు ఖర్చు అవుతుంది. రీబ్రాండింగ్ చేసుకున్నాక మళ్ళీ మేము తర్వాత కోలుకుంటామో లేదో మాకు తెలియదు, మమ్మల్ని ఇట్లా బతకనివ్వండి అని వీళ్ళు. ఇదొక వ్యతిరేకత. నెక్స్ట్ మళ్ళీ ఇంకొకటి, మన దగ్గర హైదరాబాద్లో మిస్ వరల్డ్ పోటీలు జరుగుతున్నాయి. 72nd మిస్ వరల్డ్ పోటీలు హైదరాబాద్లో జరుగుతున్నాయి. అన్ని దేశాల వాళ్ళు వస్తారు. మిస్ చైనా కూడా వస్తుంది, మిస్ పాకిస్తాన్ వస్తుంది, మిస్ బెలూచిస్తాన్ వస్తుంది, మిస్ పెరోగ్వే, అన్ని మిస్లు వస్తాయి. సో ఎక్కడెక్కడ నుంచి అందరు వస్తారు. సో ఇక్కడ విషయం ఏంటంటే, మనకి చైనాకి పడట్లా, మనకి రష్యాతో సంబంధాలు ఉన్నాయి, పర్లేదులే. కొన్ని పడని దేశాలు ఉన్నాయి. బంగ్లాదేశ్ కంటే ఓకేలే, ఎందుకంటే మొన్న బంగ్లాదేశ్ వాళ్ళందరూ ఆమెని ప్రధానిని తరిమిన తర్వాత పాపం ఆవిడ వచ్చి ఇండియాకే వచ్చింది, ఇక్కడే తలదాచుకుంది. సో ఏమనరు. నేపాల్కి మనకు మంచి సంబంధమే ఉంది, ఎందుకంటే మనకి ఇప్పుడు రాముడు ఇక్కడ ఉంటే సీత అక్కడే ఉంది, మన అత్తారిల్లు లాగా నేపాల్. ఇప్పుడు మన పాకిస్తాన్, ఇండియా వర్సెస్ పాకిస్తాన్ యుద్ధం వాతావరణం ఉన్నప్పుడు మిస్ పాకిస్తాన్ ఇక్కడ రాకూడదు. మరి అంటే అట్లా అంటే మిస్ వరల్డ్ పోటీల్లో ఆవిడకి పార్టిసిపేట్ చేసే అర్హత లేదని నేను అన్నాను. అంటే ఇప్పుడు ఆవిడకు ఉంది, అర్హత ఉంది, మిస్ వరల్డ్ పోటీలో ఆవిడ పార్టిసిపేట్ చేయొచ్చు. అంటే ఇప్పుడు మొన్న ఐపీఎల్ కాదు, ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్కి సంబంధించి కూడా క్యాన్సిల్ చేశారు BCCI. సో క్రికెట్ మ్యాచ్లు ఉండవు ఇంక ఇండియా పాకిస్తాన్. అదే అంటే వీళ్ళకి సంబంధం లేదు.
వరల్డ్ కప్ లో పాకిస్తాన్ ఆడొచ్చుగా వేరే వాళ్ళతో. అసలు వరల్డ్ కప్ నుంచి దాన్ని బహిష్కరించలేరు. మిస్ వరల్డ్ పోటీలో మిస్ పాకిస్తాన్ పార్టిసిపేట్ చేసే సందర్భం అయితే ఉంది, తను చేయొచ్చు. మరి ఇండియాకి రావద్దు మరి. బట్ ఇక్కడికి వస్తే అవమానాలు కూడా అలాగే ఉంటాయి కదా. అవమానాలు ఏంటి అసలు, రానిరు తంతారు పట్టుకొని. అదే అంటున్నా నేను, హోటల్ రూమ్ లోనూ సరిగ్గా చూడ. అదే అంటున్నా నేను. అండ్ పైగా హైదరాబాద్ అమ్మా, పోనీ ఇండియాలో నువ్వు ముంబై వెళ్ళావు ఇంకెక్కడికి వెళ్ళావన్నా ఏమన్నా, హైదరాబాద్ ఇంకా సెన్సిటివ్ కదా. మరి ఎట్లా వస్తుంది అసలు? ఆవిడ లేదా, మిస్ పాకిస్తానే ఈ పోటీలో లేదా? ఉండదేమో. చైనా అయితే వస్తుంది, మరి మిస్ చైనా అయితే వస్తుంది. మన వాళ్ళు ఆవిడని బాగానే చూస్తారు, బాగానే పంపిస్తారు. మన వాళ్ళు ఎప్పుడు ఎవరిని ఇబ్బంది పెట్టిన దాఖలాలు లేవు. ఆ పాకిస్తాన్ ఆవిడ వచ్చినా, ఆవిడ పార్టిసిపేట్ చేసి వెళ్ళినా కూడా ఎవడావిడేం అండు, నాకు తెలిసినంత వరకు. అంటే అవతల వాళ్ళకు ఉన్నంత ఇది మనకు ఉండదు కదా. అమ్మ ఏదో జరుగుతుంది, నీ తప్పైతే లేదు కదా, నువ్వు ఆ పోటీలో పార్టిసిపేట్ చేసావు అనుకోకుండా ఆర్గనైజేషన్ వాళ్ళు, నాకు తెలిసి అట్లా ఉండదు, రానివ్వరు అనుకున్నా. వై? బికాస్ ఎక్కడో వాళ్ళు టెర్రరిస్టులు చేస్తేనే ఇక్కడ ఉన్న పాకిస్తాన్ ఇక్కడ పంపించేసారు. మరి అలాంటి అక్కడ నుంచి ఎంట్రీ ఉండదు, ఒక్కటి కూడా రానివ్వకూడదు. మరి అది పార్టిసిపేట్ చేయాలిగా మిస్ వరల్డ్ పోటీలో. అక్కడ నుంచి వీడియో కాల్ ఫెసిలిటీ ఏదైనా ఉంటుంది. అంత సీన్ లేదమ్మా, నువ్వు నడవాల్సిందే. జూమ్ కాల్లో అట్లా అంటే అందరు అట్లాగే పార్టిసిపేట్ చేసి ఆన్లైన్ లో ఇచ్చేస్తారు కిరీటాన్ని. కుదరదు, రావడానికి అయితే లేదు. చైనా ఆవిడతో, మనకి చైనాతో కూడా మొన్న యుద్ధం జరిగినా కూడా పెద్దగా యుద్ధం కాదు, కొన్ని ఫైట్స్ ఉంటాయి అక్కడ. మరి వీళ్ళు రావద్దు, లెక్క ప్రకారంగా అయితే రావద్దు. మరి హైదరాబాద్ లో జరుగుతుంది. నన్ను అడిగితే మిస్ పాకిస్తాన్ లేదని అనుకుంటున్నా నేను. రైట్, చూద్దాం. రైట్ అన్న, ఓకే, థ్యాంక్స్ ఫర్ ద టైం, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.